హలో మై డియర్ పీపుల్, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓ మురుక్కాల ఓ పక్కన ఓ బడ్డీ పెడతాడు వాడు. ఇంత పెద్ద సంచి ఎడతాడు. దాని నిండా ఏమిటో ఇలాగా మొత్తం బూర్లు ఖాళీ బూరుల్లా ఉంటాయి అన్నీ. అదన్నమాట సంగతి. పానీపూరికి వచ్చిన తిప్పలవి. మనం మాత్రం మురిక్కాలు పక్కన వద్దులే కానీ ఇంట్లోనే కొంచెం హైజెనిక్గా చేసుకొని తినడానికి ట్రై చేద్దాము. అట్లీస్ట్ ఇంట్లో చేసుకోలేకపోయినా బయటకు వెళ్ళి తింటున్నప్పుడు మనం తినే ప్లేస్ ఎన్విరాన్మెంట్ క్లీన్గా, నీట్గా, హైజెనిక్గా ఉందా లేదా అన్నది 1-2 సార్లు చెక్ చేసుకోండి. పిల్లలు ఉన్న వాళ్ళు మరీ ముఖ్యంగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నా కొడుక్కి కూడా పిచ్చి ఉంది కాబట్టి వాడి కోసం నేను పానీపూరి నేర్చుకొని చేస్తున్నా. అందుకే అంటున్నా, మనం ఎక్కడికి వెళ్ళినా వేరే లాంగ్వేజ్ మాట్లాడడానికి చాలా షైగా ఫీల్ అవుతాం. కానీ పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి వాడితో మాత్రం ఎంత కాన్ఫిడెన్స్గా అంటామో భయ్యా తోడ ప్యాజ్ దాలో అని. నేనైతే ఇక్కడ ఆయిల్ కడాయి యూజ్ చేయకుండా ఎయిర్ ఫ్రైయర్లో 3 minutes 170 degrees పెడుతున్నా పూరీలకి. అండ్ స్టఫ్ రెడీ చేస్తున్నా. అండ్ మీరు ఈ పానీపూరి కోసం తయారు చేసిన ఈ స్టఫ్ని నైట్ డిన్నర్కి యూజ్ చేస్తారా? నేనైతే కర్రీలాగా మాడిఫై చేసి యూజ్ చేస్తా చపాతీ కాంబినేషన్కి. ఈ అలవాటు మీకు ఉందా? ఉంటే కామెంట్ చేయండి. అండ్ ప్రాసెస్ అర్థమైంది అనుకుంటా. మ్యాథ్స్ అందరికీ తెలుసు. పూరీలు చూడండి ఎలా పొంగినాయో. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. కొంచెం నీట్గా తినండి. ఉంటా మరి, బాయ్.